ముక్క మెత్తగా పులుసు ఘాటుగా నమలడానికి కాస్త గట్టిగా ఉండి నాటుకోడి పులుసుతో వేడివేడి జొన్న రొట్టె. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. మన రాయలసీమ తెలంగాణ ఇళ్లల్లో ఆదివారం వచ్చిందంటే ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ వేరే. ఈరోజు మన వీడియోలో పక్క పల్లెటూరి స్టైల్లో ఎలాంటి హంగులు లేకుండా టేస్టీగా జొన్న రొట్టె నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా ఎండు కొబ్బరి పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మన పులుసుకి మెయిన్గా టేస్ట్ ఇచ్చేది ఇదే మసాలా అండి. టమాటో అలాగే ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత టమాటోస్ వేసి వేయించుకోవాలి. మంచిగా అవి కుక్ అవ్వాలి. లిడ్ పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. నేను ఇక్కడ చేస్తుంది ప్యూర్ నాటుకోడి పులుసు అండి. దానికి నేను నాటుకోడినే యూస్ చేశాను. మనం నాటుకోడి కొట్టించుకున్నప్పుడే నాటుకోడిని మంచిగా కాలిపించుకొని పసుపు, ఉప్పు పెట్టి వాష్ చేయించుకోవాలండి. అలాగే మనం ఇంటికి వచ్చాక కూడా ఉప్పు, పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలను అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇలా వాటర్ వస్తాయండి. అంతా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. పిల్లలకి ఇష్టం కాబట్టి నేను లెగ్ పీసెస్ కొట్టించానండి. మీకు అలా లెగ్ పీసెస్ నచ్చకపోతే మీరు చిన్న ముక్కలు కొట్టించుకోండి. ఇప్పుడు సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేయాలి. నేను వాడే చిల్లీ పౌడర్ చాలా స్పైసీగా ఉంటుంది, అందుకని నేను కొద్దిగా వేసానండి. అలాగే జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్. నేను ఇక్కడ గరం మసాలా వాడట్లేదండి. ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాల పొడి వాడుతున్నాను. దాల్చిన చెక్క, లవంగాల పొడి వేయించి అలాగే పొడి చేసి పెట్టుకున్నాను, అది వేశాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం, కొత్తిమీర పేస్ట్ని ఇక్కడ 3 spoons వేశాను. అది ఎక్కువ వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని 3 spoons వేశాను. ఇక్కడ నేను తీసుకుంది 1 kg చికెన్ అండి. 1 kg చికెన్కి నేను 3 spoons జింజర్, గార్లిక్, కొరియాండర్ పేస్ట్ వేసాను. అలాగే కొబ్బరి పొడిని కూడా 3 spoons వేసాను. మనం పెడుతుంది పులుసు కాబట్టి అవి ఎక్కువ పడతాయి. మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని లిడ్ పెట్టుకొని 2 minutes ఉడికించుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి అండి. నాటుకోడి పులుసుకి వాటర్ ఎక్కువే పడతాయండి. ఎందుకంటే మనం చికెన్ ఉడికించాలి కదా ఎక్కువ, అది కొంచెం టఫ్గా ఉంటుంది. అందుకని ఉడకడానికి మనకి 2 glasses వాటర్ పడతాయి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మనము కలుపుతూ ఉండాలి అండి. మనకు ముక్క ఉడకడానికి అట్లీస్ట్ 20 minutes అన్న టైం పడుతుందండి. మీరు దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో ఉడికించుకోవచ్చు. ఇలాగే అన్ని మసాలాలు వేసేసి 5 to 6 whistles వచ్చేంత వరకు పెట్టుకోండి. నేను ఈ నాటుకోడి పులుసులో ఎక్కువ మసాలాలు యూస్ చేయలేదండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాట్ వాటర్ పెట్టుకోవాలి అండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్లో సరిపోయేంత జొన్న పిండిని తీసుకుంటున్నాను. నేను ఈ జొన్న పిండిని పట్టించుకున్నానండి. జొన్నలు తీసుకొని పట్టించుకున్నాను. మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు వేడి నీళ్ళను కొద్దిగా వేసుకొని కలుపుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేసుకోండి. వాటర్ ఒకటేసారి వేసుకోవడం వల్ల పిండి లూజ్ అవ్వచ్చు, అలాగే గట్టిగా కూడా అవ్వచ్చు. అందుకని మీరు కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉంటే మనకి మంచిగా మిక్స్ అవుతుంది. జొన్న రొట్టెకి హాట్ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ యూస్ చేయండి. చల్ల నీళ్ళు మాత్రం యూస్ చేయొద్దు, రొట్టె రాదు. వీడియోలో చూపించిన విధంగా స్మాల్ పీస్ జొన్న పిండిని తీసుకొని ఇలా ఒట్టిపిండి వేసుకొని చేసుకోండి. ఒట్టిపిండి వేసుకొని నేను చూపించిన విధంగా జొన్న రొట్టెని కొట్టుకోండి. మీరు బిగినర్స్ అయితే చపాతీ కర్రతో కూడా మీరు రుద్దుకోవచ్చండి. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా మీరు ఒట్టిపిండిని వేస్తూ జొన్న రొట్టెని కొట్టుకోండి. బిగినర్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. చాలామందికి ఇలా కొట్టడం వచ్చు, కానీ వేసేటప్పుడు రొట్టె విరిగిపోతుందండి. నేను ఇక్కడ ఒక టెక్నిక్ని యూస్ చేస్తాను. దానివల్ల నాకు రొట్టె ఎప్పుడూ విరగదు. డైరెక్ట్ పెన్నం మీద వేసేస్తాను. మీకు అది ఎలా వేయాలో ఆ టెక్నిక్ కావాలి అని అంటే మీరు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను.
ఆ టెక్నిక్ బిగినర్స్‌కి చాలా ఉపయోగపడుతుందండి. ఆ టెక్నిక్ వల్ల మీరు జొన్న రొట్టెలు ఇలా ఈజీగా కొట్టేయొచ్చు. జొన్న రొట్టెని కాల్చడానికి మీరు ఐరన్ పెన్నాన్నే యూజ్ చేయండి. ఇలా ఉండాలి. వీడియోలో చూపించాను కదా పెన్నం, అలాగే ఉండాలి. అలా అయితేనే మీకు రొట్టె అన్ని సైడ్స్‌లా బాగా కాలుతుంది. మనం నార్మల్ నాన్ స్టిక్ మీద వేస్తే అలా ఉండదండి. వీలైతే ఇలాంటి పెన్నం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా రొట్టె పెన్నం మీద వేశాక నీళ్లు చల్లుకోవాలండి. మనం రొట్టె కొట్టుకుంటున్నప్పుడు కింద ఒట్టిపిండి వేస్తాం కదండీ! ఆ సైడ్ మనకి పైకి రావాలి. మనం కొట్టే సైడ్ కిందికి ఉండాలి అండి రొట్టె కాల్చేటప్పుడు. వీడియోలో చూపించిన విధంగా రొట్టెని కాల్చుకోండి. జొన్న రొట్టె తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్ కానీ, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా జొన్న రొట్టెని డైలీ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. జొన్న రొట్టె తిన్నప్పుడు మనకి చాలా లైట్‌గా అనిపిస్తుందండి. ఎక్కువ హెవీ ఫుడ్ తిన్నట్టుగా అనిపించదు. వీలైతే చపాతీకి బదులు జొన్న రొట్టె తినడం అలవాటు చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్‌కి కూడా మనం మంచిగా కాల్చుకోవాలండి. ఎందుకంటే సైడ్స్ ఎక్కువ కాలవు కాబట్టి మనం సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. అంతేనండి, మన జొన్న రొట్టె రెడీ. మీరు కూడా ఈ జొన్న రొట్టె నాటుకోడి పులుసు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్.